తెలంగాణలో ఎన్నికల యుద్ధం ముగిసింది. కానీ మళ్లీ ప్రారంభమైంది. ఇదే అసలు ట్విస్ట్. జమిలిగా జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ 2018లో 6 నెలల ముందుకు జరపడంతో ఇప్పుడు ఆయన 6 నెలల పదవీకాలాన్ని ముందుగానే కోల్పోయారు. అంతేనా, ఎన్నికల తర్వాత ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం మార్చి, ఏప్రిల్లో నిర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఫిబ్రవరిలోనే నిర్వహించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో గెలిచింది. కాంగ్రెస్ 1 రాష్ట్రంతో సరిపెట్టుకుంది. అయితే ఈ ఎన్నికలు సెమీఫైనల్సే. ఫైనల్స్ మరో 3 నెలల్లోనే ఉన్నాయి. అవి సార్వత్రిక ఎన్నికలు. అయితే 1 నెల ముందే ఎన్నికలు పెట్టే ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉందని, దీనికి బీజేపీ మద్దతు కూడా ఉందని జోరుగా ప్రచారం ప్రారంభమైంది. ఇలా పెట్టే అవకాశం ఉందని చెప్పుకోవడానికి రాజకీయపరమైన, నిర్వహణపరమైన కారణాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఏప్రిల్లో ఉంటాయని తీరిగ్గా ప్రిపేర్ కావద్దని, ఫిబ్రవరిలోనే ఉండవచ్చని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. గతంలోనూ చంద్రబాబు ముందుగానే ఎన్నికలు వస్తాయని ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే చెప్పారు. చంద్రబాబు చెప్పారని కాదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా వేస్తే కేంద్రం 1 నెల ముందుగానే పోలింగ్ పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉందని అర్థమవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల కోసం దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం దగ్గర నుంచి ఈవీఎంలను నియోజకవర్గాలకు చేర్చడం వరకు అన్నీ పూర్తయిపోయాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. వాటికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఎన్నికల నిర్వహణకు చివరి సన్నాహం అయిన ఓటర్ల జాబితాను అప్డేట్ చేసే ప్రక్రియ కూడా ఊపందుకుంది. పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫోటోల మార్పుల కోసం ఈ నెల 20 నుంచి జనవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 2024 జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితా, జనవరి 8న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. 2024 జనవరి 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్గా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే జనవరి మొదటి వారం కల్లా పూర్తి స్థాయిలో ఓటర్ జాబితాలు రెడీ అయిపోతాయన్నమాట. ఇక ఎన్నికల సన్నాహాలు పూర్తయినట్లే. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి రెడీగా ఉన్నట్లే. 2019 సార్వత్రిక ఎన్నికలకు మార్చి 10వ తేదీన షెడ్యూల్ విడుదలైంది. మొత్తంగా 8 విడతల్లో పోలింగ్ జరిగింది. జూన్లో కౌంటింగ్ జరిగింది. ఇంత సుదీర్ఘమైన ప్రక్రియపై విమర్శలు వచ్చాయి. అందుకే ఈసారి ఎన్నికల సంఘం 4-5 విడతల్లోనే పూర్తి చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి బీజేపీ కూడా అనుకూలంగానే ఉందంటున్నారు. బీజేపీ ఇప్పుడు జోష్ మీదుంది. 3 హిందీ రాష్ట్రాల్లో విజయంతో హిందీ బెల్టులో తిరుగులేదని మరోసారి నిరూపితమైందని, ఆ వేడి తగ్గకముందే ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందా అని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారని అంటున్నారు. బీజేపీ పెద్దలు ఈ విషయంలో సీరియస్గా ఆలోచిస్తున్నారని కూడా ఢిల్లీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వాతావరణ పరంగా విద్యా సంవత్సరం చివరి పరీక్షలను డిస్టర్బ్ చేయకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నామని ప్రజలకు చెప్పుకునే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి మార్చి లేదా ఏప్రిల్ నాటికి పూర్తి చేయడానికి పాలనాపరమైన కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఫిబ్రవరిలో ప్రారంభిస్తే ఎండలు ముదిరే అవకాశం ఉండదు. అదే సమయంలో వివిధ రకాల పరీక్షలకు ముందే ప్రక్రియ పూర్తవుతుంది. అదే మార్చిలో షెడ్యూల్ ఇస్తే పరీక్షలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. సాధారణంగా దక్షిణాదిలో మొదటి విడతలోనే ఎన్నికలు పెట్టేస్తారు. గత ఎన్నికల్లో మొదటి విడతలోనే ఎన్నికలు జరిగాయి. మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వస్తే ఏప్రిల్ మొదటి వారం కల్లా పోలింగ్ పూర్తయిపోయింది. కౌంటింగ్ కోసం 2 నెలలు ఆగాల్సి వచ్చింది. అందుకే ఫిబ్రవరిలో పెడితే ఓవైపు ఎండల నుంచి రక్షణ, మరోవైపు విద్యార్థుల పరీక్షలకు ఇబ్బంది లేకుండా పని పూర్తి చేయవచ్చని అనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఫిబ్రవరి ఎన్నికలకే రెడీ అవుతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడే ముగిశాయి. గెలిచిన పార్టీకి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. అసెంబ్లీ టికెట్ల ఖరారు సమయంలోనే పార్లమెంట్ అభ్యర్థుల్ని దాదాపుగా ఖరారు చేసుకున్నారు. పైగా అధికారంలో ఉంది కాబట్టి సన్నాహాలు మామూలుగానే ఉంటాయి. ఇక బీఆర్ఎస్, బీజేపీ కూడా ఎక్కువ ఆలస్యం ఉండకూడదని, ఎంత తొందరగా పూర్తయితే అంత మంచిదని అనుకుంటున్నాయి. ఇక ఏపీలో ఎన్నికలపై టీడీపీ, జనసేన కూటమి పూర్తిగా సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీని సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తును కూడా ఓ కొలిక్కి తెచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చినా అన్ని పార్టీలు రెడీగా ఉన్నట్లే అనుకోవచ్చు.
సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు ఎన్నికల సంఘం తీసుకోవాలి. ప్రభుత్వ పదవీకాలం 6 నెలలు ఉన్న సమయంలో ఎన్నికల సన్నాహాలు ప్రారంభించి చట్టసభల గడువు తీరిపోయేలోపు కొత్త సభను ఎన్నికయ్యేలా చూడాలి. ఇప్పుడు 6 నెలల గడువు వచ్చేసినందున ప్రభుత్వ ప్రమేయం ఉండదు. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి అన్నది ఎన్నికల సంఘం నిర్ణయం. కానీ మన దగ్గర ఎన్నికల సంఘం కేంద్రం కనుసన్నల్లో నడుస్తుంది కాబట్టి ఎన్నికలు బీజేపీ ఎప్పుడనుకుంటే అప్పుడే పెట్టే అవకాశం ఉంది. దేశంలో ప్రతి చోట ఏదో ఓ రాష్ట్రంలో ప్రతి ఏడాది ఎన్నికల హడావుడి ఉంటూనే ఉంది. తెలుగు రాష్ట్రాలకు మాత్రం 5 ఏళ్లకు ఓసారి ఏడాది పాటు ఈ ఎన్నికల వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అదే ఉంది. జూన్ వరకు మారదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.